హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం సరదాలు. ఏంటండి సడన్గా ఈ ఛానల్లో ఫీమేల్ వాయిస్కి బదులు మెయిల్ వాయిస్ వినిపిస్తుందా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, రేపటి నుంచి దసరా మొదలవుతుంది కదండి. ఎలానో నాన్ వెజ్ ఉండదని మా మిస్సెస్ బాధపడుతూ ఉంటే సరదాగా నేను ఈ రోజుకి చికెన్ వెరైటీ ఏమైనా ట్రై చేద్దామని చేస్తున్నా అండి. మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా 1.5 kg చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసి దీనిలో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 స్పూన్ల కారం, కొంచెం సాల్టు, కొంచెం పసుపు కూడా వేసి ఒక 30 minutes దీన్ని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత గ్యాస్ మీద 1.5 kg చికెన్కి సరిపడా గిన్నెని పెట్టి దానిలో సరిపడా ఆయిల్ పోయండి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ ఫ్రై కదండి. ఆయిల్ వేడెక్కగానే 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం మగ్గగానే దీనికి తోడు 3 టమాటాస్ కట్ చేసి వేయండి. ఇది హాఫ్ మగ్గగానే కరివేపాకును కూడా యాడ్ చేయండి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఈ ఫ్రైలో కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు ఈ 3 మగ్గగానే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్లో ఉన్న వాటర్ మగ్గిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్లో ఉన్న వాటర్ మగ్గేలోపు దీనికి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం రండి. ఒక జార్లోకి కొంచెం మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకుని మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చికెన్లో ఉన్న వాటర్ మగ్గగానే కొంచెం కసూరి మేతిని నలిపి వేయండి. 2 నిమిషాల తర్వాత కొంచెం వెండి కొబ్బరి పొడిని కూడా కలిపి 10 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత స్పైసీనెస్ కోసం 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఎందుకంటే ఇది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే స్కిప్ చేసినా పర్వాలేదు. తర్వాత ఈ చికెన్లోకి 2 స్పూన్ల ధనియాల పొడిని, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి దానితో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసి మంచిగా కలిపి 5 నిమిషాలు ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడిగంటేస్తుందండి. తరువాత దీనిలో కొంచెం తరిగిన కొత్తిమీరని వేసి కలిపేసుకోండి. ఏంటండి ఈ చికెన్ ఇలా మధ్యలో సపరేట్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ రెసిపీకి ఇదేనండి సీక్రెట్. మీరు గమనించారా లేదో, పక్కన బొగ్గు కలుస్తున్నా చూసారా? ఇప్పుడు ఆ బొగ్గుని ఒక గిన్నెలో వేసి దాని మీద కొంచెం నెయ్యి పోసి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దానిలోంచి వచ్చే పొగ, స్మెల్ మామూలుగా ఉండదండి. మనకి ఇప్పుడు గుమగుమలాడే మన తందూరి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా ఆవిడకి ఈ రెసిపీని తినిపిస్తా, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో మీరు కూడా చూసేయండి. వావ్, సూపర్ గా ఉందండి. ముక్కకు కూడా మంచిగా ఫ్లేవర్ పట్టింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. కనిపించరు కానీ హస్బెండ్స్లో చాలా టాలెంట్ ఉంటుందండి. కుదిరితే మీరు కూడా మీ హస్బెండ్తో ఒక వీకెండ్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.